ఇరుగు పొరుగు మధ్య చిన్న చిన్న గొడవలు రావటం సహజమే. కానీ అలాంటి గొడవలను అక్కడితో వదిలేస్తేనే ప్రశాంతంగా ఉండగలం. వాటినే పెద్దవి చేసుకొని కక్షలు పెంచుకుంటే మాత్రం విపరీత పరిణామాలకు దారితీస్తాయి. మంచినీటి కుళాయిల వద్ద సహజంగా ఆడవాళ్లే ఘర్షణ పడటం చూస్తూ ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో కుళాయి పంపు వద్ద మగవాళ్ల మధ్య జరిగిన గొడవ ఎటువైపు దారితీసింది? మంచినీరు పారాల్సిన చోట రక్తం ఎందుకు పారింది? కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన చంద్రశేఖర్, పుష్పావతి దంపతులు జీవనోపాధి కోసం అనంతపురం జిల్లా గుంతకల్లుకు వచ్చారు. అంకాలమ్మ వీధిలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చంద్రశేఖర్ టైలరింగ్ పని చేస్తుండగా భార్య పుష్పావతి రోజువారీ కూలీ పనులకు వెళ్తుంది. వారి ఇంటి పక్కనే శివ కుటుంబం అద్దెకుంటోంది. ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న శివ చంద్రశేఖర్ ఇంట్లో లేని క్రమంలో పుష్పావతిని బలాత్కరించబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. ఉదయం రాగానే విషయం భర్తకు చెప్పిన పుష్పావతి బోరున విలపించింది. దంపతులిద్దరూ వీధిలో అందరినీ పిలిచి శివను గట్టిగా నిలదీశారు. తప్పు చేసినందుకు పశ్చాత్తాపపడాల్సింది పోయి అందరినీ పిలిచి తన పరువు తీశారని శివ కక్ష పెంచుకున్నాడు. వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. చంద్రశేఖర్తో తరచూ చిన్న చిన్న విషయాలకే శివ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12న మంచినీటి కుళాయి వద్ద చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. వీధిలో అందరూ వారిస్తున్నప్పటికీ శివ ఏమాత్రం లెక్క చేయకుండా ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకుని వచ్చి చంద్రశేఖర్ మెడపై వేటు వేశాడు. అంతటితో ఆగకుండా చెవి, నడుముపై విచక్షణారహితంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పుడు 2 గంటలప్పుడు వచ్చి వాకలు పట్టినప్పుడు అప్పటి నుంచి అదే కక్ష అట్లే పెట్టుకున్నాడు సార్. ఇప్పుడు నీళ్ళు కోసడానికి సార్ మేము పడతాము, మీరు తర్వాత పట్టుకుందరులేండి అన్నాడు అంట. ఇంకా అదే కక్ష కట్టి కొట్టినాడు సార్. ఎవరు మా కొట్టింది? పక్కన నుంచి అయినా మంచినీటి కుళాయి వద్ద జరిగిన చిన్నపాటి గొడవ వల్లే శివ హత్య చేశాడని అంతా అనుకున్నారు. కానీ పుష్పావతి తన కోరికను అంగీకరించకపోగా అందరి ముందు గొడవ చేసి పరువు తీశారని కక్ష పెంచుకుని పథకం ప్రకారమే శివ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు 1 సంవత్సరం క్రితం చంద్రశేఖర్ వాళ్ళ భార్య పుష్పావతి ఒంటరిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ కూలి పనిగా బయటికి వెళ్ళిన సందర్భంలో శివకుమార్ అనే ఇంటి పక్కన ఉండే వ్యక్తి వచ్చేసి తలుపులు తట్టి కొంచెం అసభ్యంగా ప్రవర్తించేలాగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలుపులు తట్టడం జరిగింది. ఈ విషయంగా పుష్పావతి చంద్రశేఖర్కు వచ్చిన తర్వాత చెప్పడంతో చంద్రశేఖర్ కోపంతో ఇతను శివకుమార్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేసినామని గొడవలాగా చేయడం జరిగింది. ఆ గొడవ చేస్తూ తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం పెద్ద మనుషులకి కూడా చెప్పడంతో అందరూ మందలించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మందలిస్తే అది తీవ్రంగా అవమానంగా గురైన శివకుమార్ చంద్రశేఖర్ పైన కక్ష పెంచుకున్నాడు. నీళ్ళ కుళాయి దగ్గర ఇద్దరు నీళ్లు పట్టుకుంటూ ఉండడం జరిగింది. నీళ్లు పట్టుకునే విషయంగా చంద్రశేఖర్ నా తర్వాత పట్టుకోమని చెప్పి శివకుమార్ చెప్తే ఆడ వాగ్వాదం చెలరేగింది. నేను పట్టుకోవాలని చెప్పేసి శివకుమార్ ఆర్గ్యూ చేయడం జరిగింది. దాంతో కోపంతో ఆల్రెడీ మనసులో ఉంచుకున్న శివకుమార్ ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి మన చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి వంగి నీళ్లు పట్టుకుంటుంటే వెనక సైడ్ నుంచి బలంగా నరకడం జరిగింది. నరకడంతో అక్కడికక్కడే ఆ రక్తం మడుగులో పడి చంద్రశేఖర్ చనిపోవడం జరిగింది. పక్కింటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక ఆమె భర్తను సైతం శివ హతమార్చాడు. ఉపాధి కోసం పొరుగురు వచ్చి చంద్రశేఖర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దారుణానికి ఒడిగట్టిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.